ఫస్ట్ అయితే షాప్లోకి ఇలా ఎంటర్ అవుతామండి. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్న మొత్తం కూడా మనకి షాపింగ్ కార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి హ్యాలోవిన్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ పౌచెస్, అలాగే మొబైల్ ఛార్జర్స్, అలాగే రకరకాల ఫోన్ కేసెస్ అవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్న వచ్చేసి మీకు మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ అండ్ అలాగే టేబుల్ టాప్ క్లాక్స్, అలాగే పెద్ద పెద్దవి వాల్ క్లాక్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ పైన చూసినట్లయితే స్టడీ టేబుల్కి మనం యూజ్ చేస్తాం కదా, లైట్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చాలా మటుకి మొత్తం హ్యాలోవిన్వే ఉన్నాయండి ఎక్కువ స్టాక్. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్కూల్ లాకర్స్ అని చిన్న చిన్న లాకర్స్ ఉన్నాయి. ఎక్కువ స్కూల్లో పిల్లలు ఏమన్నా ఇంపార్టెంట్వి ఏమన్నా పెట్టుకోవాలి అంటే థింగ్స్ ఏమన్నా అలాంటివి యూస్ చేస్తారనమాట. ఇదంతా ఇంకా బుక్స్, స్కెచ్ పెన్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తము ఎక్కువగా స్కూల్కి సంబంధించినవన్నీ న్యూ స్టాక్ వచ్చాయి. పెన్స్, అలాగే స్టాప్లర్స్, అలాగే ప్లాస్టర్స్, నెక్స్ట్ ఇలాగా స్టిక్కీ నోట్స్, అలాగే మన ఫెవిస్టిక్స్, గ్లూ అవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న డైరీస్, అలాగే పాకెట్ సైజు బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డస్ట్బిన్స్ అవన్నీ, నెక్స్ట్ అలాగే ఆఫీస్కి సంబంధించినవన్నీ ఆఫీస్కి దగ్గర ఆఫీస్ టేబుల్ దగ్గర డస్ట్బిన్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న డస్ట్బిన్స్ పెద్దవి అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ మొత్తం ఆర్ట్ సెక్షన్ అండి. ఇంక ఇవన్నీ పెద్ద పెద్ద క్యాన్వాస్వి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫైల్స్ అవన్నీ ఇంకా ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసినట్లయితే మొత్తం అక్రిలిక్ పెయింట్స్, అలాగే నెక్స్ట్ పెద్ద పెద్ద పెయింటింగ్ బ్రష్లు, ఇంకా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. ఇక్కడ షాప్ అనేది చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా అన్ని రకరకాలవన్నీ ఉంటాయి. కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ షాప్కి వస్తే మనం అన్నీ కూడా తక్కువ ప్రైస్కే మనం తీసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్ ఉండవండి. అందుకనే ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాం మేము. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా రకరకాలవన్నీ డైమండ్ పెయింటింగ్ సెట్ అని ఉంది చూడండి, అన్ని రకరకాలవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అదిగోండి ఇక్కడ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూస్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఇంకా పెయింటింగ్కి సంబంధించిన అన్ని మాస్కింగ్ టేప్, అలాగే గ్లూ గన్ అన్నీ ఉన్నాయన్నమాట. రకరకాలవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో విడివిడిగా మంచిగా క్లియర్గా పెట్టి ఉంచుతారు. వాటి కాస్ట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్కువ జనాలు ఉన్నారు, ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ హ్యాలోవిన్కి కూడా స్టార్టింగ్ మొత్తం ఇప్పటి నుంచే 1 మంత్ నుంచే హ్యాలోవిన్కి సంబంధించిన అంత స్టాక్ కూడా వచ్చేస్తుంది. చూసారా ఇలాగా పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా ఉంటాయి. పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, అలాగే డస్ట్బిన్స్కి సంబంధించి నేను ఒక వీడియో అనేది చేశాను కదా, మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ డస్ట్బిన్స్కి సంబంధించి రకరకాల డస్ట్బిన్ కవర్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న డస్ట్బిన్స్ పెద్దవి అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ పెద్ద కూలర్ పెట్టారు చూసారా, సమ్మర్ కాబట్టి బాగా చెమటగా ఉంది, అందుకని స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అని కూలర్స్ అవి పెద్ద పెద్దవి పెట్టారు. ఇదంతా చూసినట్లయితే మనకి ఇంకా డిష్ వాషర్కి క్లీన్ చేసుకునేవి లిక్విడ్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి. చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ అవన్నీ కూడా ఉంటాయండి. అలాగే ప్లాస్టిక్వి, నెక్స్ట్ ఫైబర్వి అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే క్లీన్ చేయడానికి నాప్కిన్స్ లాంటివి అనమాట. నెక్స్ట్ అలాగే వైప్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బాక్సెస్ డిస్పోజబుల్వి ఉంటాయి, ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయి. పిల్లలకి ఏమన్నా స్కూల్కి ఇట్లా చిన్న చిన్న స్నాక్స్ అవి పెట్టి తీసుకెళ్ళాలి అంటే చాలా బాగుంటాయండి బాక్స్లు అవన్నీ కూడా. కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి ఇక్కడ డిష్ వాషర్లో వేసుకునే ట్యాబ్లెట్స్ లాంటివండి. సో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంఫర్ట్ మనకు ఉంటుంది కదా, కంఫర్ట్ ఎలా లిక్విడ్ ఉంటుందో అలాంటి లిక్విడ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సర్ఫ్ వచ్చేసి మనకి లీటర్స్లలో ఉంటుందన్నమాట. 3 లీటర్స్, 4 లీటర్స్ అట్లా ఉంటుంది. అది వచ్చేసి పీచు మిఠాయి చేసే మిషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వ్యాఫల్స్ తయారు చేసుకునేవి, నెక్స్ట్ అలాగే బీటర్స్, అలాగే రకరకాలవన్నీ మిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫుడ్ ప్రాసెసర్స్, నెక్స్ట్ అలాగే కూరలు కట్ చేయడానికి,
రకరకాల మిషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా వచ్చేసి కిచెన్ ఐటమ్స్ సెక్షన్ అండి. సో ఈ కిచెన్ ఐటమ్స్ సెక్షన్లో రకరకాల ప్యాన్స్, అలాగే గాజువి అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆ పైన చూసినట్లయితే ఫ్లాస్క్లు అండి. ఇవేంటి అని అనుకుంటున్నారా, ఇక్కడ రకరకాల కొంతమంది గ్యాస్ స్టవ్స్ ఉంటాయి, కొంతమందికి ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే స్టవ్స్ అలా ఉంటాయి అన్నమాట, రకరకాలవి. అందుకని దాంట్లోకి యూస్ చేయడానికి గ్యాస్ స్టవ్స్కి చిన్న చిన్న సింగిల్స్వి ఉంటే కనుక ఆ స్టవ్లోకి యూస్ చేయడానికండి లిక్విడ్ లాగా ఉంటుంది అది. నెక్స్ట్ అక్కడ చూసినట్లయితే అది వ్యానిష్ అండి. వ్యానిష్ మనకి బట్టల మీద మరకలు పోవడానికి వ్యానిష్ యూస్ చేస్తాం కదా, వ్యానిష్ కూడా ఉంటుంది. ఇదంతా వచ్చేసి ఏంటంటే హ్యాలోవిన్ మరియు ఇప్పుడు మొన్న ఈస్టర్ అవన్నీ జరిగినాయి కదండి, వాటికి సంబంధించినవన్నీ చాక్లెట్స్ అవన్నీ అనమాట. ఇంకా స్టాక్ అనేది సర్దుతూ ఉన్నారు. వెనక చూసినట్లయితే ఇంకా పెడుతూ ఉన్నారు అనమాట. ఇవి రకరకాల లైటింగ్స్ అండి, లైటింగ్స్, వైర్స్. ఇక్కడ ఎక్కువ లైటింగ్స్ అన్నీ కూడా యూస్ చేస్తారనమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ ఇవి వచ్చేసి నట్ క్రాకర్స్ అంటారండి. ఆ నట్ క్రాకర్స్ అయితే వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు అనమాట, ఇక్కడ ఎక్కువ గార్డెన్స్లో వాటిల్లో పెట్టుకుంటారు. ఇవి వచ్చేసి పిల్లోస్, రకరకాల నాప్కిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ క్లియర్గా ఉంటాయండి, మనం తీరిగ్గా వెతుక్కోవాలన్నమాట అన్నిటినీ కూడా. ఇవన్నీ వచ్చేసి సాక్స్లు అవన్నీ అండి. ఇంకా నెక్స్ట్ థర్మల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మొత్తం ఇంకా డాగ్స్కి, పెట్స్కి సంబంధించింది. పెడిగ్రీ మీకు తెలిసే ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది కదా పెడిగ్రీ. సో ఆ పెడిగ్రీ అనమాట, పెడిగ్రీ అండ్ ఇక్కడ వీటిని ట్రీట్స్ అంటారు. చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, బోన్ షేప్లో అలా ఉంటాయి. సో అవన్నీ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి టాయ్స్ సెక్షను. టాయ్స్ సెక్షన్లో కూడా చాలా రకరకాల టాయ్స్ అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటాయండి. ఇదంతా వచ్చేసి సూట్ కేసులు అనమాట, సూట్ కేసులు, బ్యాగ్స్ అవన్నీ. ఇది వచ్చేసి చంటి పిల్లలకి యూజ్ చేసేది మొత్తం అనమాట, వాళ్ళ పాల బాటిల్స్, ఇంకా వెట్ వైప్స్, ఇంకా డైపర్ మనం తీసేసిన తర్వాత డైపర్స్ వేయడానికి కవర్స్, డిస్పోజబుల్ కవర్స్ అవన్నీ అనమాట, చాలా బాగుంటాయి. ప్రైస్ అది కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా టాయ్ సెక్షన్లో అన్నీ రకరకాల టాయ్స్ అన్నీ ఉంటాయి. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ మంచిగా టాయ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడికి వస్తే ఏంటంటే మనం టాయ్స్ పర్చేస్ చేయొచ్చు, మనకు కావాల్సిన సాక్స్లు, థర్మల్స్ అవన్నీ తీసుకోవచ్చు, ఇన్నర్ వేర్స్ అవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ కాస్మెటిక్స్, స్ప్రేస్, హెయిర్ షాంపూస్, టూత్పేస్ట్లు అన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. స్కూల్స్కి సంబంధించినటువంటి పెన్స్ అవన్నీ, బుక్స్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు అన్నీ అనమాట. ఇక్కడ షాప్కి వస్తే మొత్తం ఆల్ ఇన్ వన్ కవర్ చేయొచ్చు అనమాట. అంటే కిచెన్ ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు, చిప్స్ కొనుక్కోవచ్చు, చాక్లెట్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు, గిఫ్ట్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు అండి. ఇంక ఇక్కడ చూసినట్లయితే స్కెచ్ పెన్స్, బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ షాప్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బెల్వాల్ అనే ప్లేస్లో ఉందండి, లక్సంబర్గ్లో. మన ఛానల్లో బెల్వాల్ ప్లాజా అని ఒక వీడియో ఉంది, చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసేయండి. సో ఆ బెల్వాల్ ప్లాజాలో ఈ యాక్షన్ అనే షాప్ ఉందండి. ఈ యాక్షన్ అనే షాప్లో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చైనీస్వి, నూడిల్స్, సాస్లు, రకరకాల నట్ ప్రోడక్ట్స్, రకరకాల నట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసారా నట్స్ రకరకాలవి దొరుకుతాయి. జీడిపప్పు వచ్చేసి ఎక్సెల్, అలాగే స్మాల్, అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో టాయ్స్ సెక్షన్లో అయితే రకరకాల టాయ్స్ అనేవి ఉన్నాయి చూసారా. డాల్ది స్ట్రోలర్, క్రిబ్ అలా కలిపి మొత్తం అలా ఉంటాయి. డాల్స్ కూడా చాలా బాగుంటాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ చూసారా మసాజెస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఈ జిమ్ ఐటమ్స్ అండి, మొత్తము జిమ్ దానికి సంబంధించినవన్నీ అండ్ ఇక్కడ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, మెగ్నీషియం, కాల్షియం, జింక్, అలాగా రకరకాలవన్నీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. వెయింగ్ మిషన్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ అలాగే చూసారా మనకి మజిల్ పెయిన్కి వాటికి ఇలా ప్యాచెస్ లాగా అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రోటీన్ బార్స్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా చాలా ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. అవన్నీ వచ్చేసి బెడ్ ల్యాంప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మన హెయిర్ పిన్స్, క్లిప్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్కి సంబంధించినటువంటి సిరమ్స్, నెక్స్ట్ హెయిర్ కలర్స్, అలాగే లిప్స్టిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట.
సో ఈ షాప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేసేయండి. సో ఇంకా మా పిల్లలకి ఇంకా స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇగో ఇక్కడ చూసారా లోషన్స్, రకరకాల లోషన్స్ అనమాట. మొత్తం అన్నీ కూడా ఉంటాయి. లిప్ బామ్స్, లిప్ జెల్స్, ఫేస్ మాస్కులు, అలాగే టూత్ పేస్ట్లు, పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి అన్ని టూల్ కిట్స్ అండి. మేకులు, సుత్తి, ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో పెయింట్ వేసేవి అన్నీ కూడా ఉంటాయి. గ్లౌజులు, అవన్నీ గార్డెనింగ్ చేసేటప్పుడు యూస్ చేసే గ్లౌజులు వేరే ఉంటాయి. అలాగా డిఫరెంట్ గ్లౌజెస్ అనేవి కూడా ఉంటాయి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బాయ్.